హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించిన రాంపండు శోభనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ నుండి అలసటగా వచ్చి కుర్చీలో వాలాడు రాంపండు. ఏరా రాంపండు, ఇవాళైనా ఇల్లు దొరికిందా లేదా? బామ్మగారి కాఫీ గ్లాస్ అందిస్తూ అంది. ఎక్కడే బాబు, ఈ భాగ్యనగరంలో 2 గదులున్న ఇల్లు దొరకాలంటే ఓ బ్రహ్మప్రళయం అయిపోయింది. నా వల్ల కాదు బాబు, ఇక నీకు ఓపికంటే నువ్వే చూసుకో, లేకపోతే లేదు, నన్ను చంపకు నీరసంగా అన్నాడు రాంపండు. అదేమిట్రా, ఇప్పటికే ఇల్లు దొరక్క అమ్మాయిని తీసుకురావడం లేట్ అయిపోయింది. వాళ్ళ నాన్న అమ్మ ఏమనుకుంటారు చెప్పు? ఇల్లు చేసుకుని ఉడాయించారు, కాపురానికి అమ్మాయిని తీసుకెళ్లరా అని చెప్పుకుంటారు. నన్నేం చేయమంటావే? పెళ్లి అప్పుడే వద్దుమర్రు అంటే పిల్ల బావుందిరా అని చేశావు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఇది మరీ బాగుంది. మగాడివి నువ్వే తిరిగి ఇల్లు వెతకలేకపోతే ముసల్దాన్ని నాకేం చేతనవుతుంది? అయితే నోరు మూసుకొని ఊరుకో, లక్ష్మిని తీసుకురమ్మని అడగకు మరింత కోపంగా అన్నాడు రాంపండు. సాధ్యం కాకపోతే ఇల్లు దొరకలేదని పిల్లని కాపురానికి తీసుకురాకపోతే అందరూ ఏమనుకుంటారా? నీకేం తెలియదు గాని రేపు ఉదయాన్నే అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు, వెంటనే బయలుదేరమని. మరి ఇల్లు ఎలాగోలా సర్దుకుందాం, ఏం చేస్తాం? ఈలోగా అందరికీ నేను చెప్పి పెడతాలే. అదృష్టం బావుంటే దొరుకుతుంది, లేకపోతే దొరికే వరకు ఎలాగోలా సర్దుకుందాం, సరేనా? సరే అనక చస్తానా? ఏ ముహూర్తంలో పుట్టావే బామ్మ, ప్రతిదీ నీ మాటే చెల్లాలంటావు. తాతయ్య ఎలా వేగేవాడో ఏమో నీతో. ఆయనకేర్రా, నేనంత చెప్తే అంతా గర్వంగా అంది ముసిముసిగా నవ్వుతూ. ఆయన గారు అలవాటు చేశారు, ఇప్పుడు నువ్వు నా నెత్తినెక్కి కూర్చున్నావు. ఒరే రాంపండు, లక్ష్మిని తీసుకురమ్మన్నాననేగా కోపం అంతాను. చూడు, పెళ్లి జరిగి నెల దాటుతోందా? ఆ అమ్మాయి మాత్రం ఏమనుకుంటుంది చెప్పు? ముచ్చటగా 3 ముక్కలైనా మాట్లాడతారా ఆమెతో? అదేం కర్మో, పెళ్లి బాగానే జరిగినా శోభనం వాయిదా పడింది వాళ్ళ బాబాయ్ చావుతో. ఆ ముచ్చట కాస్త ఇక్కడ జరిపించేస్తే ఏ గొడవ ఉండదు. అయినా పండు, నీకు మాత్రం ఆత్రంగా లేదు ఆ అమ్మాయితో మాట్లాడాలని? నవ్వుతూ అంది బామ్మ. రాంపండుకు పెళ్లి బట్టల్లో ఉన్న లక్ష్మి గుర్తొచ్చింది. సన్నగా సన్నజాజి తీగలాంటి ఆ నడుము, పొడుగుకు తగ్గ లావు, పొడుగాటి జడ, నవ్వితే సొట్టపడే ఆ బుగ్గ, కింద పెదవి దగ్గర చిన్న పుట్టుమచ్చ. రాంపండు శరీరం తీయగా మూలిగింది. బామ్మ అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ, నాకే, నీకు మరి ఇష్టం లేకపోతే ఫోన్ చేయడం మానే. ఇల్లు దొరికాక 6 నెలలైనా పర్లేదు, అప్పుడు తీసుకొద్దాం అంది. వద్దులే, రాత్రికి ఫోన్ చేసి వస్తాను గబగబా అన్నాడు రాంపండు. నీ వేషాలు నా దగ్గర అనుకుంది అనుభవంతో తల పండిన ఆ బామ్మ. రాంపండు LICలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే మనవన్ని పెంచుకుంటూ వచ్చింది బామ్మగారు. ఆవిడికి రాంపండంటే బోల్డంత ప్రేమ. ఏదో 4 రాళ్లు సంపాదిస్తున్నాడు, ఓ ఇంటివాణ్ణి చేస్తేనే తన క్షణంలో గుట్టుకుమన్న బాధ ఉండదని అన్ని సంబంధాల్లోని తనకి నచ్చిన మహాలక్ష్మినిచ్చి పెళ్లి జరిపించింది. మహాలక్ష్మికి ఏ వంక లేకపోవడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు పండు. అయితే అతనికి ఒకటే కష్టంగా ఉంది. అతను ఉండేది ఒకటే గది, చిన్న వంటిల్లు. ఇన్నాళ్లైతే ఉండేది అతను బామ్మే కాబట్టి ఏం కష్టం లేకుండా పోయింది. ఇప్పుడు లక్ష్మి వస్తే బామ్మ ఎక్కడ పడుకోవాలని అతని బాధ. పోని వంటింట్లోనే ఎలాగోలా సర్దుకు పడుకున్నా ఆవిడికి రాత్రులు బాత్రూంకి ఓ 4-5 సార్లైతే వెళ్లందే ఊరుకోదు. బాత్రూం గదికి ఆనుకొని ఉంది. తను లక్ష్మి ఉంటే ఆ గదిలోకి అన్నిసార్లు రావడానికి బామ్మకి వీలవదు. అందుకే కనీసం 2 గదులున్న ఇల్లు, జీతం డబ్బులు సరిపోకపోయినా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటే దురదృష్టం కొద్దీ ఆ ఇల్లు దొరికి చావడం లేదు. మరి ఇప్పుడు లక్ష్మి వచ్చేస్తే ఎలా? బామ్మ పరిస్థితి ఏంటి? అదే రాంపండు సమస్య. ఇప్పుడు అలానే లక్ష్మిని తలుచుకుంటూ ఉండలేకపోతున్నాడు. పెళ్లి తర్వాత రోజే శోభనానికి ఆమె తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారు. వాళ్ల ముసలి బాబాయ్ అనుకోకుండా హార్ట్అటాక్తో చనిపోవడంతో ఆ శోభనం కాస్త వాయిదా పడుతూ వచ్చింది. మా ఊళ్ళోనే చేసుకుంటాం, ఇల్లు పెద్దది దొరకగానే ఉత్తరం రాస్తాను, అమ్మాయిని పంపించేయండి అని చెప్పి బామ్మ రాంపండుతో వచ్చేసింది. నెల దాటినా ఇల్లు దొరకలేదు. దొరికినా ఇల్లు రాంపండుకి నచ్చలేదు. ఏదైతే అదే అయిందని లక్ష్మిని తీసుకురమ్మని ఇప్పుడు ఆర్డర్ వేసింది బామ్మ. అది సంగతి. మంచి రోజు చూసుకుని మహాలక్ష్మి రానే వచ్చింది. ఉదయం వచ్చి ఆ సాయంత్రమే వెళ్లిపోయాడు వాళ్ళ నాన్న ఉండడానికి ఎలాగూ ప్లేస్ లేదని.
మహాలక్ష్మి ప్లేట్ నిండా అరిసెలు, వడలు, సున్నుండలు పెట్టి తెచ్చింది రాంపండుకి. తీసుకోండి. అతను ప్లేట్ అందుకుని పక్కన పెట్టేస్తూ, ఇప్పుడిదా ఇవ్వవలసింది అన్నాడు దగ్గరికి లాక్కుంటూ. మరి అంది ఆశ్చర్యంగా లక్ష్మి. ఓ చిన్న ముద్దు ఇచ్చుకో అన్నాడు కళ్ళు మూసుకుని బుగ్గ చూపెడుతూ. చిచి, సిగ్గులేదు అంటూ వెనక్కి జరిగింది లక్ష్మి. అరే, ఎవరో పరాయివాడు అడిగితే అసహ్యించుకున్నట్లు అలా పెడతావేంటి ముఖం? నేను నీ భర్తని తెలుసా అన్నాడు కాస్త గట్టిగా. అతని ముఖంలోని కోపాన్ని గమనించిన లక్ష్మి భయపడుతూ అలాగే భయంగా అతని ముఖంలోకి చూడసాగింది. లక్ష్మి 7వ తరగతి ఫెయిల్ అయింది. ఈ తరం అమ్మాయి అయినా పల్లెటూరులో పుట్టి పెరగడం వలన సిటీలోని అమ్మాయిలంత ఫాస్ట్ కాదు. ఉదయాన్నే చెద్దన్నం తినేసి చింతగింజలు ఆడుకునే టైపు. బెదురుతూ చూస్తున్న లక్ష్మిని దగ్గరకు లాక్కొని, పోనీ నువ్వివ్వకపోతే నేను ఇచ్చుకుంటాను అంటూ చటుక్కుని బొగ్గు మీద ముద్దు పెట్టుకున్నాడు. రాత్రికి భోజనంలోకి ఏం వండమంటావరా పండు? వంటింట్లో నుండి అడిగింది బామ్మ. లక్ష్మి గబుక్కున దూరం జరుగుతూ, నే వెళ్తున్నా, బామ్మ పిలుస్తున్నట్టుంది అంది. పిలిచింది నన్ను, నిన్ను కాదు అతని కౌగిట్లోకి లాక్కుంటూ అన్నాడు. ఛ, వదలండి, ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది అంటూ అతని చేతులు తోసేసి వంటింట్లోకి పారిపోయింది. ఇక ఈ రాంపండుకి శోభనం కాదు కదా, ముద్దు ముచ్చట కూడా తీరే యోగం ఈ జన్మకు ఉందో లేదో అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు. రాత్రి అవుతోంది గాని బామ్మ రాంపండు శోభనం గురించి ఏ మాట ఎత్తలేదు. రాంపండుకి ఆశ్చర్యంగా ఉంది. శోభనం చేయించేస్తానని గోలపెట్టి లక్ష్మిని రప్పించి ఇప్పుడిలా నిశ్శబ్దంగా ఊరుకుంటుందేమిటా అని అతనికి ఆశ్చర్యంగానూ మరోపక్క కోపంగానూ ఉంది. ఆఖరికి 7:30 అవుతుంటే ఆగలేక అడిగేశాడు. పూలు పళ్ళు స్వీట్స్ తేనా బామ్మ అని. రాంపండు ఆత్రానికి ముసుముసుగా నవ్వుతూ, అర్థమవుతుంది లేరా పండు నీ ఆత్రం అంది. నీ ముఖం నవ్వేశాడు ఏడవలేక. ఈ రోజు అంత బాలేదురా, 4 రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు ఖాయం చేస్తాను, అంతవరకు ఓపిక పట్టు. తప్పదా బామ్మ? నా మాటంటే మాటే, నీకు తెలుసుగా. ఈలోగా ఇల్లు వెతుకు. రాంపండు బామ్మ మాటలకి తిట్టుకుంటూ అన్నం కూడా తినకుండా అలిగి ముసుగు తన్ని పడుకున్నాడు. అన్నం తినమని బామ్మ ఎంత బ్రతిమలాడినా 4 రోజుల తర్వాత తింటాలే అని తెగేసి చెప్పాడు. వెధవా, అన్నీ నా బుద్ధిలే, మొండి ఘటం అని ఊరుకుంది బామ్మ. మధ్యరాత్రిలో మెలకు వచ్చిన రాంపండు గదిలో లైట్ వేసి చూసేసరికి హాయిగా బామ్మ పక్కన చెయ్యి వేసుకుని పడుకున్న మహాలక్ష్మి కనపడింది. నా పక్కలో ఉండవలసిన లక్ష్మిని నీ పక్కలో పడుకోబెట్టుకుంటావా అనుకుంటూ పళ్ళు నోరుకున్నాడు రాంపండు. 4 రోజుల తర్వాత బామ్మ పెట్టిన ముహూర్తానికి మహాలక్ష్మికి ఆడవాళ్ల 3 రోజుల అవాంతరం వచ్చి పడింది. రాంపండుకి మరింత పిచ్చెక్కింది. ఆ తర్వాత వారం రోజులకి మరో ముహూర్తం పెట్టింది. సరిగ్గా ఆ రోజు ఉదయమే బామ్మగారికి అనుకోకుండా జ్వరం మొదలైంది. రాంపండు మనసు విలవిల్లాడిపోయింది. బామ్మంటే ప్రాణం కదూ మరి, ఎప్పుడైనా కోపం వచ్చినా అది కాసేపే. ఛ, నా రాతే అలా ఉంది, ఏం చేస్తాం అని సరిపెట్టుకుని ఊరుకున్నాడు. అతనికి మహాలక్ష్మిని చూస్తుంటే ఊరుకో బుద్ధి అవడం లేదు. ఎదురుగా పంచభక్ష పరమన్నాలు పెట్టి నువ్వు ఉపవాసం ఉండు అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి. అయినా ఏం చేయలేని పరిస్థితి. తెగ విలవిలలాడిపోతున్నాడు. బామ్మకి జ్వరం త్వరగా తగ్గాలని 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు కూడా. 5 రోజుల తర్వాత బామ్మ జ్వరం తగ్గింది. 2-3 రోజుల్లో చూసి ముహూర్తం పెట్టించింది. రాంపండు సంతోషానికి హద్దే లేదు. మరి మహాలక్ష్మి వచ్చి 20 రోజులు దాటిపోతున్నా కేవలం చిన్న చిన్న ముద్దుమురుపాలతోనే ఇప్పటి వరకు సాగిపోయింది. ఆ రోజు పెట్టిన ముహూర్తానికి రాంపండు పూలు పళ్ళు అన్నీ కొనేసి తెచ్చేశాడు. ఇంకా ఏ అవాంతరం వచ్చినా ఆగేది లేదని. కాని అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం బామ్మగారు బాత్రూంలో కాలు జారిపడింది. డాక్టర్లు, ఎక్స్రేలు, టెస్టులు అన్నీ వెంటనే జరిగిపోయాయి. మొత్తానికి అదే ముహూర్తానికి బామ్మగారు ఉన్న ఒక్క మంచం మీద కాలు ఫ్రాక్చర్ అయి 40 రోజులు చెట్టు ఎక్కేశారు. తనకు ఉన్న ఒక్క బామ్మ మంచాన పడేసరికి దుఃఖం ముంచుకొచ్చింది రాంపండుకి. తన శోభనం సంగతి దేవుడెరుగు. పాపం బామ్మ ఇలా మంచాన పడిందేమిటి, గుండ్రాయిలా ఏదో ఒక పని చేసుకుంటూ పోయే ఆవిడికి ఇలా జరిగిందేమిటి అనుకుంటూ తెగ బాధపడిపోయాడు. మహాలక్ష్మి కూడా చాలా బాధపడింది బామ్మగారి పరిస్థితికి. 2 నెలలు అయితే గాని మంచం మీద నుండి లేవలేకపోయింది బామ్మగారు. ఈసారి బామ్మ పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించింది. దీనికి తిరుగులేదనుకున్నారు అంతా. వారం తరువాత దివ్యమైన ముహూర్తం అంటూ పెట్టాడు ఆ పంతులు. కాని ఆ ముందు రోజే
మహాలక్ష్మి అక్క డెలివరీ అయిందని తప్పక పంపమని మామగారు ఫోన్ చేశారు. మహాలక్ష్మి వెళ్తానని ఒకటే గోళ. రాంపండుకి ఓ ఆలోచన వచ్చింది. తను కూడా వెళ్తే తనకి లక్ష్మికి ఎలాగైనా వేరే రూమ్ ఇస్తారు అత్తగారు. హాయిగా అక్కడ చేసుకోవచ్చు శోభనం అనుకున్నాడు. కాని కోనసీమకి టికెట్ ఖర్చంతా లెక్కేసుకుని చూసుకునేసరికి 600 పైనే ఖర్చు కనబడింది. వామ్మో, ఆ 600 దేనికైనా పనికొస్తాయని చెప్పి ఆ ఉద్దేశం మానుకున్నాడు. శోభనం కోసం కకృతి పడితే తనకు 600-700 ఖర్చు. పైగా వాళ్ళు పురుడుగోలలో ఉంటారు. తనకి రూమ్ ఇవ్వకపోతే అని ఆలోచించుకున్న రాంపండు లక్ష్మినొక్కతిని రైలెక్కించాడు త్వరగా రమ్మంటూ. పాపం శ్రీవారు అనుకుంటూ టాటా చెప్పింది లక్ష్మి. తొందరగా వచ్చేయమని చెప్పినా బారసాల అయినాకే వస్తాను, మళ్లీ వచ్చి వెళ్లడం రైలు ఖర్చుకు దండగని లెటర్ రాసింది లక్ష్మి. రాంపండు ఏం చేయలేక నిట్టూర్చాడు. 21వ రోజు బారసాల కాగానే వస్తానన్న లక్ష్మి 3 నెలల వరకు రాలేకపోయింది. చంటిపిల్లాడికి ఒంట్లో బాగాలేని కారణాన వాళ్లు బారసాల 3వ నెలలో చేసుకోవలసి వచ్చింది. తనని క్షమించమంటూ ఫంక్షన్ కాగానే వస్తానని లెటర్ రాసింది లక్ష్మి. రాంపండు విరక్తిగా నవ్వుకున్నాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. లక్ష్మి వచ్చేసింది. హాయిగా పుట్టింట్లో రెస్ట్గా ఉండి నిశ్చింతగా ఉందేమో. మునుపటి కంటే తెల్లగా లావుగా అయి మరింత అందంగా ఉన్నట్టు కనపడింది రాంపండుకి. బామ్మ కూడా మనవడిని చూసుకుని తెగ ముచ్చట పడిపోయింది. ఆ శోభన ముహూర్తం కాస్త పెట్టించి జరిపించేస్తే ఏ మునిమనవన్నో ఎత్తుకుంటే చాలు, నాకింక కోరికలు లేవు అంటూ మొదలు పెట్టింది బామ్మ. శోభనం మాట ఎత్తితే నిన్ను చంపేస్తా అన్నాడు రాంపండు. ఇంకో ఇల్లు దొరికే వరకు నేను చేసుకొని పో అన్నాడు. బామ్మగారు ఎన్నో విధాలా చెప్పు చూసింది. మొండిగా ఉన్నాడు రాంపండు. పెళ్ళై 8 నెలలవుతున్నా ఏమీ విశేషం లేదా అంటూ చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నలు మొదలుపెట్టారు. బామ్మకి చాలా దిగులుగా ఉంది. అవును, తను చచ్చిపోయేలోగా మునిమనవణ్ణి ఎత్తుకుంటుందో లేదో, ఎలా అని ఒకటే దిగులు పెట్టుకుంది. మరో 4 రోజులు అలాగే గడిచిపోయాయి గాని ఇల్లు దొరకల. బామ్మగారు ఓ రోజు పక్కింటికి వెళ్ళింది. పక్కింట్లో ఉంటున్న సరోజ తల్లి తండ్రి యాత్రలకు వెళ్తున్నట్టుగా చెప్తే ఓ ఆలోచన వచ్చింది బామ్మగారికి. వెంటనే అది అమలు చేయదలుచుకుంది. సరోజ చేత తనకి వాళ్లతో పాటు యాత్రలకి టికెట్ తెప్పించుకుని తను కూడా వాళ్లతో వస్తానని చెప్పింది. వాళ్లు సంతోషంగా ఒప్పుకున్నారు. తిరుపతి, మద్రాస్, మధురై, కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ మొత్తం 4 రోజుల యాత్రలు. హాయిగా తనకి పుణ్యము దొక్కుతుంది, రాంపండు వాళ్ళకి ఏకాంతము చిక్కుతుందనుకుంది బామ్మగారు. తను యాత్రలకు వెళ్తానని చెప్పింది రాత్రికి రాంపండుకి. ఒక్కర్తివి, పెద్దదానివి, వద్దు అన్నాడు రాంపండు. అయినా బామ్మగారు వినలేదు. అన్నీ సర్దుకుంది. ఈసారి రాంపండు శోభనానికి ముహూర్తం పెట్టలేదు బామ్మ. ఒరే రాంపండు, నేను 4 రోజులు తిరిగి వచ్చేసరికి మహాలక్ష్మి నెల తప్పి ఉండాలి, తెలిసిందా? నా బుజ్జి పండువు కదూ, నాకు మునిమనవణ్ణి ఇచ్చేస్తే ఇంకేం అడగనురా నిన్ను. నేను వెళ్లే ప్రతి చోట ఏమని మొక్కుకుంటానో తెలుసా? మహాలక్ష్మికి కొడుకు పుట్టాలని. సరేనా? నే వెళ్ళనా? బిక్కమొహం వేసుకున్న రాంపండు దిగులుగా తల ఊపాడు. బామ్మగారు మాత్రం సంతోషంగా చెయ్యి ఊపింది. ముహూర్తం పెట్టని శోభనానికి రాంపండు బయలుదేరాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.